యూస్ బ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ప్లేయర్. ఇది మాత్రం మైన్క్రాఫ్ట్. మైన్క్రాఫ్ట్లో కొత్త ఏం కాదు, బట్ ఇవాళ మీకు చెప్పాలనుకుంటా గైస్. నా డాగ్స్ అన్నిటినీ నేనే చంపేశాను, ఎందుకంటే ఓవర్ పాపులేషన్ అయిపోయింది. పక్కన మీకు స్క్రీన్ షాట్లు వస్తూ ఉంటాయి చూడండి. మూడే తీసాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇవైతే స్కెలిటన్స్, హార్స్ స్కెలిటన్స్ అనమాట. ఇప్పుడే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి వచ్చాను, నాకు కూడా తెలీదు. ఇవైతే ఒక పెద్ద లైటింగ్ ఇట్ వచ్చింది. స్కెలిటన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. స్కెలిటన్స్ చంపేస్తే ఇవి మామూలుగా ఇట్లా దొరికాయి, లీడ్తో కట్టేసి పడేసాను. చూడొచ్చు గైస్, ఇక్కడ ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది కదా. ఇక్కడైతే గోల్డ్ ఫామ్ అయితే మిస్సింగ్, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇంకా జాయింట్ గోల్డ్ ఫామ్ అయితే ఉంది. ఇంకా ఇది అవసరం లేదని పీక్ పడేసాను. తర్వాత నెక్స్ట్ దీని పని ఐరన్ ఇదంతా పీక్ పడేద్దాం. ఐరన్ అయిపోయిన తర్వాత చూడొచ్చు కింద అయితే ఇంకా ఐరన్ ఉంది. ఇక్కడ కూడా వెళ్తే కొంచెం గోల్డ్ కిందకి ఇవే గైస్. అందుకనే రాత్రిపూట నేను చెయ్యను, అప్పా కొట్టేగా. అందుకనే ఇల్లు ఒకసారి పడుకుందాం. ఇవి నా డాగ్ కోసం చిన్నగా కట్టాను, కింద గోల్డ్ ఫ్లోర్ అంతా. ఇప్పుడు ఇది నా స్లీపింగ్ ఏరియా అయిపోయింది గుడ్గా. నిజంగా ఆ డాగ్స్ మాత్రమే ఉన్నాయి కదా, బయట ఎక్కడైనా అట్లా పడిపోయి ఉంటే 2-3 ఉండొచ్చు. అట్లా కూడా ఉండొచ్చు. ఈ ట్రేడరు వేస్తుంది చెప్పు. ఇప్పుడు ఇవన్నీ నాకు కొనే టైం లేదు, ఇంకొకసారి వచ్చావు అనుకో ఇదే అవుద్ది. అండ్ ఇదే గైస్, ఇవాళైతే మనం ఐరన్ ఫామ్ అయితే కట్టబోతున్నాం. చూద్దాం ఎక్కడైతే కట్టాలంటే, అండ్ మాకు కొంచెం స్పేషబుల్గా ఉండాలి. ఎక్కడ కడదాం ప్లేస్ అయితే డిసైడ్ చేసుకుందాం గైస్, ఎందుకంటే ఐరన్ ఫామ్ కట్టడానికి కొంచెం ఎక్కువనే ప్లేస్ కావాలి. నేనైతే అందరిలాగా అయితే కట్టను ఐరన్ ఫామ్, కొంచెం తెలుసు కదా నేను వస్తే ఏదో ఒక జలక్ ఉంటుందని. అందుకని అయితే కొంచెం జాయింట్, అల్ట్రా జాయింట్ ఏదైనా ఎంతైనా పెట్టుకుని ఐరన్ ఫామ్, అల్ట్రా జాయింట్, సూపర్ ఐరన్ ఫామ్, క్రీపర్ ఫామ్, అన్ని ఫామ్స్ ఆల్మోస్ట్ మనం అన్ని ఫామ్స్ అయితే కవర్ చేస్తున్నాం. గ్రేట్. ఓకే చూద్దాం గైస్, ప్లేస్ అయితే చూసైతే మీకు కనపడుతున్నాయి, ఎందుకంటే విలేజ్ చాలా లెంత్ అయిపోతుంది. ఒకసారి ప్లేస్ చూసుకొని చూద్దాం ఎక్కడ కట్టాలో ఏంటో. చూడవచ్చు గైస్, ఇంటి నుంచి అయితే, అంటే నా హౌస్ నుంచి అయితే మినిమం ఒక 200 బ్లాక్స్ అయితే దూరంగా ఉన్నా పర్లేదు. అక్కడి నుంచి ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా ఐరన్ ఫామ్ వస్తుంది కాబట్టి ఇవైతే మనకైతే కావాల్సిన వస్తువులు. ఇవన్నీ అయితే తెచ్చుకోవడానికి 2 ట్రిప్లు వేసా, ఇన్వర్టర్ స్పేస్ సరిపోక. ఇవి ఎక్స్ట్రా. ఓకే, ఇదైతే మనకు కావాల్సిన సామాన్లకి ముందే చెప్తున్నా. ఇవన్నీ కూడా నేను ఎక్స్ట్రాగా తీసుకున్నా. అన్నీ మిగిలిపోతాయి, నాకు పక్కా తెలుసు. అది అన్నీ మిగిలిపోతాయి గైస్, అది నాకు 120% తెలుసు. అన్నీ చాలా వరకు మిగిలిపోతాయి, ఇక్కడెక్కడ వదిలేస్తే నాకు అవసరం కూడా లేదు అవి. అండ్ కొన్ని వస్తువులు ఉన్నాయి, ఫెన్స్ అవి ఇవి అవసరం లేదు, మీ ఇష్టం అది ఫెన్స్ ఉందో లేదో. ఓకే పర్లేదు, ఇప్పుడంతా సోదా తెలియదు. ఫస్ట్ అయితే చూసేద్దాం. చూడ్డానికి నా దగ్గర ఏం లేదు. ఈ తొక్కలో ఇవన్నీ 2 పట్టుకొచ్చాను గైస్, ఇవి చూసుకోలేదు నేను, లేకపోతే బాగానే ఉండేది. ఇప్పుడైతే నాకు కావాల్సింది 2 స్టాక్స్ ఆఫ్ ఇది ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది. ఒక బెడ్ తీసుకొని నేను ఇక్కడ పడుకుంటా. ఈ సెట్ పాయింట్ కూడా ఇక్కడే సెట్ చేసేస్తా. ఓకే, ఆ నైట్ అయ్యే లోపల మనమైతే చేసేద్దాం. కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి, అందుకని ఇక్కడికి వచ్చా. కొంచెం దూరంగా 1 2 3 అన్ని ఎడిషన్స్కి అయితే పనిచేస్తుంది ఈ ఫామ్ అయితే. 1 2 3 అండ్ 1 2 ఇక్కడైతే ఇది వదిలేయాలి.
అందుకని షెవల్ తేను అంటగా ఇదే తెస్తా. చాలా ఫాస్ట్ ఈ షెవల్ అసలు. ఓకే, నైట్ అయితే అయిపోతుంది, పడుకుందాం. ఇంకైతే విలేజెస్ అయితే కూడా కావాలి. నేనైతే విలేజెస్ అయితే రైల్వే ట్రాక్తో తేవాలి కాబట్టి వాటి తర్వాత తెస్తాను నేను. అందుకే గైస్ నేను ఫామ్ చేసేటప్పుడు కొంచెం మంచిగా ఉన్న చోటు చూసుకుంటా, వీళ్ళు వస్తూ ఉంటారు అందుకని. అండ్ ఈ సోదరం మనం పడకుండా ఫస్ట్ అయితే మన పని అయితే గబగబ అయితే చూసి, ప్లీజ్ వద్దు. నన్ను కొట్టే చచ్చిపోయింది. ఇంత గ్రేట్ కదా గైస్. అమ్మా బాబోయ్, నేను మాటలు చెప్తూనే ఉంటా కానీ తొందర చేసేయాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్. అన్నీ చూసి తెచ్చాను, అన్ని వీడియోలో ఫస్ట్ చూసి తెచ్చేసాను. ఫస్ట్ అయితే ఇట్లా చేసుకొని ఇట్లా చెప్పాగా మిగిలిపోద్దని, తెలుసు మిగిలిపోయిందని. 24 హాపర్స్, మనకైతే ఒక హాపర్ అయితే చాలు. పడున్నాయని తెచ్చా అంతే. అర్రే సరే గైస్, అయితే ఫస్ట్ టైం వెదర్ అయితే క్లియర్ చేస్తున్నా. ఓకే, మా వెదర్ క్లియర్ చేసా. ఫామ్ తయారు చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది గైస్. ఈ మాప్స్ ఒకటి ఇక్కడ ఈ క్యాంప్ ఫైర్ పెట్టుకోండి. ఓ సారీ తప్పు చేశా. నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి ప్లీజ్, ఇక్కడ వెళ్ళిపోండి. మరి పోయింది, నా దగ్గర రాలేదు అది, అందుకని ఇంకా ఎక్స్ట్రా క్యాంప్ ఫైర్ ఉందిలేండి, తెలుసు కదా నేను ఏదో ఒకటి చేస్తాను. ఇంకే ఒకటి ఎక్స్ట్రా క్యాంప్ ఫైర్ పెట్టుకున్నా. మీకు ఇది ఈ బ్లాక్ అయితే ఎటు ఉందో ఇది హాపర్ కూడా అటే ఉండాలి. తప్పొస్తే ఐరన్ ఫామ్ మొత్తం గజిబిజి అయినట్టే. అందుకని నాకు ఏదో ఒకటి చేస్తాను తెలుసు కాబట్టి ఇంకో క్యాంప్ ఫైర్ తీసుకున్నా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక బటన్ తీసుకోవాలి. బటన్ తెచ్చానా? బటన్ తేలేదు, అన్నీ తెచ్చాను కానీ ఏమో బటన్ ఎంతసేపు లేండి గైస్. 2-3 చెట్లు కొట్టేస్తే వచ్చేస్తాయి కదా. అదే అసలే నెదరే ట్యాక్స్ పట్ట అయిపోయాయి. చప్ ఇచ్చే ఎన్ని బటన్లు అయితే అన్ని బట్టలు ఇచ్చే చెయ్యి అంతే. 20 బటన్స్ వచ్చేసినాయి గైస్, 20 ఓక్ బటన్స్. మీరు ఏ బటన్స్ అయినా యూజ్ చేయొచ్చు. అయితే పెట్టేసుకోండి బటన్. అక్కడ అది ఎందుకు చేస్తున్నామంటే మెయిన్ పర్పస్, ఈ ఐరన్ ఫామ్లో ఈ క్యాట్స్ కూడా స్పాన్ అవుతాయి. అది ఖచ్చితంగా స్పాన్ అవే తీరితే, అందుకనైతే ముందే మనం అయితే చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పని ఏంటంటే గ్లాస్ అయితే నెక్స్ట్ అయితే మనకు గ్లాస్ అయితే కావాలి. ఇట్లా పెట్టి తీసేయండి. వాటితో అంత పని కూడా ఏం లేదు కానీ పెట్టుకోండి. పని వేసి పెట్టుకోండి. ఎలా అంటే చూడొచ్చు, సిల్క్ టచ్ ఉంది కాబట్టి. అవును, మెయిన్ థింగ్ ఏంటంటే సిల్క్ టచ్ కూడా తీసుకోండి. అరే డైమండ్ పికెట్స్ అబ్బా, ఇది కూడా నెదరైతే చేయాలి నాకు తెలిసి. గబగబా అవ్వనే అవ్వదు. ఓకేనా గైస్, ఇప్పుడు ఇటు పెట్టేసుకోవాలి. ఇటు పెట్టేసుకున్న తర్వాతకి ఇవన్నీ తీసేయాలి.
ఎందుకంటే ఒక మెజర్మెంట్ ఉంది దీనికి. మెజర్మెంట్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా అవుతుంది. ఎందుకు నా స్పీడ్ తక్కువ అయిపోయింది ఏమో. ఇట్లా అయితే ఉండాలి, చూసుకోవచ్చు మీరు. ఇలా అయితే ఉండాలి. అండ్ ఇలా కవర్ చేసా కదా నేను, ఇలా అయితే కవర్ చేసుకోండి మీరు మీ ఫామ్ని అయితే. ఓకే, తర్వాత గైస్ బటన్ ఎందుకు తీసుకున్నాం అనుకున్నారు? ఇక్కడికైతే వచ్చి ఇక్కడైతే ఇది పెట్టగానే ఆఫ్ అయిపోవాలి. యా, క్యాంప్ ఫైర్ ఆఫ్ అయిపోవాలి. అయ్యో, వాటర్ బకెట్ అక్కడే ఉందా? వాటర్ బకెట్ ప్లీజ్. ఓకే, వెయిట్ అమ్మాయి ఇంకా పెట్టలే అందులో. నేను అన్లిమిటెడ్ వాటర్ సెట్ చేసుకుంటా. అంతే అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఇటేయండి. ఇప్పుడు కరెక్ట్గా అట్టే ఆ బటన్ ఉంది కాబట్టి అది లోపలికి వెళ్దు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక వన్ బ్లాక్ ఉంది కదా, అందులో పైకి వెళ్ళండి. ఆ తర్వాత ఏం చేయాలంటే వేరే బ్లాక్తో, మీరు ఏ బ్లాక్ అయితే యూస్ చేస్తున్నారో గ్లాస్ కాకుండా వేరే బ్లాక్తో మీరు ఇట్లా ఇంకొక లేయర్ పైకి అనుకోవాలి. ఖచ్చితంగా వేరే బ్లాక్ అయి ఉండాలి గైస్, ఎందుకంటే వేరే బ్లాక్ అవుతేనే గోల్మ్ స్పాన్ అవుతాయి. ఇదే మెయిన్ థింగ్ ఇక్కడ. కింద పడకూడదు. యా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గైస్ చూడొచ్చు, బటన్స్ అయితే ఈ ఫ్లో దగ్గర ఈ పక్కన అయితే ఇట్లా 2 పెట్టుకోవాలి బటన్స్. ఆ తర్వాత మర్చిపోయి ఇంకెక్కడ పెట్టాలో, ఆగండి ఒక్క సెకండ్. ఆ వీడియో చూసి వచ్చేసాను. అక్కడ ఒక చోట 2 పెట్టాలి, మిగతా అన్ని చోట్ల మిడిల్లో ఒక్కొక్కటి పెట్టాలి. యా, కింద పడాలి నేను ఇప్పుడు, ఎందుకంటే నాకైతే ఒక సైన్ బోర్డ్ అయితే కావాలి. ఒకటి సరిపోతుంది, సైన్ బోర్డ్ అండ్ ఒక లావా. ఆ తర్వాత ఏం చేయాలంటే గైస్, ఆ బటన్ ఫేస్ చేసి ఇక్కడ ఒక సైన్ బోర్డ్ అయితే పెట్టండి. సైన్ బోర్డ్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ కరెక్ట్ ఆ సైన్ బోర్డ్ పైన ప్లస్ చేసి అలా మాత్రం మీరు అసలు చేయకూడదు. అమ్మాయ్యా, బతికిపోయా. నెదరేట అంత ఈజీగా అవ్వదు నాకు తెలుసు, బట్ పర్లేదు. యా, ఇలా అయితే ఉండాలి. తప్పిందో అంత సరే ఒకసారి చావాలి, నేను చచ్చిపోతా. ఓకే, రాత్రి కూడా అవుతుంది, పడుకున్నా. ఎలా అయితే నెదరైట్ ఆర్మర్ కాబట్టి ఒక 1-2 అవర్స్ తర్వాత అయితే అన్ని చెస్ట్లో అయితే 1-2 అవర్స్ అయితే చచ్చిపోయా. ఆ తర్వాత చెస్ట్లో అన్నీ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే పడలేదు. ఓకే, ఇప్పుడు 7 బ్లాక్స్ కౌంట్ చేసుకొని అన్ని సైడ్లో 7 బ్లాక్స్ ఇట్లా పెట్టండి. ఎట్లా అంటే ఒకటి చేసి చూపిస్తా. షీల్డ్ అడ్డం ఉంది. యా 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 ఇట్లా కౌంట్ చేసుకుంటే 7 బ్లాక్స్. ఓకే, చూడొచ్చు గైస్, ఇలా అయితే మీరు 7 బ్లాక్స్ అన్ని చుట్టూ ఇట్లా మిడిల్లో అన్ని చుట్టూ చేయండి గైస్. ఇలా అయిపోయిన తర్వాత అన్నీ ఇట్లా మనం ఎక్స్పీ ఫామ్లో చేస్తాం కదా, అన్నీ ఇట్లా చేసేసేయండి. ఎట్లా అంటే కవర్ చేసేసేయండి మొత్తం, అన్నీ ఒకేసారి జాయింట్ చేసేసి కవర్ చేసేయండి. చూసుకోవచ్చు మీరు, అన్ని కవర్ చేసినాకైతే కనిపిస్తా గైస్. కొంచెం వీడియోలో ఎంత అవుతుంది అనుకున్నాను. ఇట్లా ఒక వీడియో ఇంకా ఆఫ్ చేయదు. ఓకే, మళ్ళీ ఫుడ్ తినాలి. ఓకే, ఇప్పుడైతే వీడియో ఆన్ చేస్తుందా? ఓకే,
గ్యాస్ ఫైనల్ అయితే కంప్లీట్ చేసేసాను మొత్తం. చూడొచ్చు ఇట్లయితే ఉంటుంది కంప్లీట్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడొచ్చు గ్యాస్ మీరు, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి, ఈ బ్లాక్ తీసేయండి. బ్లాక్ తీసేసిన తర్వాత ఇక్కడ స్లాబ్ మర్చిపోయా తెస్తా. ఏం చేస్తాం గైస్, కొంచెం చెస్ట్ని యాక్సెస్ చేయవచ్చా? వెయిట్ చా ఒక బ్లాక్ ఇట్ అన్నాం. ఒక బ్లాక్ ఇట్ అంటే యాక్సెస్ చేయవచ్చు మనం. ఇప్పుడు మన స్లాబ్ అయితే ఉండాలి గైస్. స్లాబ్ లేకపోతే ఇంకేం లేదు. ఇన్ని చేసిన తర్వాత ఒక స్లాబ్ ఒకటి తీసుకోవాలి మీరు. ఆ తర్వాత ఇటు పెట్టేసి అంతే. ఇలా అయితే అన్ని కార్నర్స్ అయితే చేసేయాలి. అన్ని కార్నర్స్ అంటే ఈ ఒక్క కార్నర్ ఉందా, ఇట్లా ఈ 3 కార్నర్స్ అయితే చేసేయాలి. గైస్ ఎప్పుడైతే మీరు చూడొచ్చు అన్ని కార్నర్స్ అయితే ఇట్లా అయితే చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒకే ఒక కార్నర్ అయితే పెడతాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. ఇట్లా అన్ని స్లాబ్స్ చుట్టూ అంతా వేయాలి. ఈ స్లాబ్స్ ఇట్లా అని చుట్టూ అంతా వేయాలి. ఇప్పుడైతే అయిపోయింది గైస్ మొత్తానికి. చూడొచ్చు ఇట్లా చుట్టూ అంతా స్లాబ్స్ వేసుకున్న తర్వాత ఒక అన్లిమిటెడ్ వాటర్ సోర్స్తో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా వాటర్ని వాటర్ ఇట్లుందా, ఇక్కడ 3 సైడ్స్ మొత్తం ఇప్పుడు ఎలా చేస్తానో అలాగే చేయాలి. వాటర్ మళ్ళీ చూపిస్తా. కాకపోతే స్లాబ్ పైన ఉండకూడదు, బ్లాక్ ఇట్లా ప్లస్ ఇట్లా స్పేస్ చేసి ఇట్లా చూడొచ్చు మంచిగా అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే ఇట్లా 3 సైడ్స్ అయితే చేయాలి. చూడొచ్చు. ఆ తర్వాత అయితే ఇలా అయితే ఉంటుంది, ఇలా అయితే మీకు అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ బ్లాక్ కనిపిస్తుందా మీకు, ఈ బ్లాక్ వదిలేసి మిగతా అన్ని చోట్ల ఇప్పుడు అన్లిమిటెడ్ సోర్స్ అయిపోతుంది. మిగతా అన్ని చోట్ల వెయిట్ ఎ మినిట్ నాకేదో గడ్బడ్ ఇట్లా గడబడి మాత్రం చేయొద్దు. నో కూల్ బ్రదర్, నో కూల్. ఇట్లా నా బ్లాక్స్ పాయేనే. ఓకే నో మోర్ లాఫింగ్స్, ఓకే, నో మోర్ ఫనీ జోక్స్. అండ్ ఇది ఒక్కటి ఉందా, 3 సైడ్స్ ఇదే చేయాలి. ఇది ఒక్కటి ఉంది, ఆ ఒక్క బ్లాక్ వదిలేసి మిగతా అంతా ఇట్లా పెట్టేయాలి. ఓకే, ఫైనల్లీ గైస్ ఆఫ్టర్ ఒక 22 hours జోకింగ్, జస్ట్ ఒక 30 minutes అయింది. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు ఇంత కానీ తేడా వచ్చినా కూడా ఐరన్ గోళం అక్కడే తిరుగుతూ ఉంటాడు, కింద లావాలోకి మాత్రం రాడు. చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. అన్నీ ఇటే ఉండాలి. మీకు చెప్పింది మాత్రం కరెక్ట్ షీట్గా ఫాలో చేయండి, ఎందుకంటే ఇది మెయిన్ ఐరన్ ఫామ్కి. ఇట్లా ఐరన్ గోళం పై ఆకాశం దబేళ్ళు మన ఇట్లా పైకి వస్తాడు. ఫోర్స్కి వాటర్ ఫోర్స్కి ఇట్లా వెళ్ళిపోతాడు, లావాలో పడిపోయి చనిపోయిన తర్వాత ఐరన్ వస్తుంది. ఓకే, అందుకని ఈ ప్రాసెస్ ఇక్కడ ముఖ్యం. ఓకే, తేడా రాకుండా చూసుకోండి. అక్కడ మాత్రం అస్సలు వెళ్ళకూడదు వాటర్. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాబాయ్ బాబాయ్ ఇంక వాటర్ వద్దురా బాబు. నెక్స్ట్ ఏం చేయాలంటే గైస్, ఓకే ఒక్క సెకండ్ జస్ట్ పుష్ అవుతున్నానా? అవుతున్నా. ఓకే కన్ఫర్మ్డ్ విత్ కన్ఫర్మ్. బాబాయ్ అక్కడ ఉంటేనా అయిపోయి ఉండదు. నేను ఇప్పుడు ఈ హోల్ ఉందా గైస్, ఈ హోల్ చుట్టూ ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే 3 blocks ఇట్లా హైట్ అయితే పెట్టుకోండి. హైట్ పెట్టుకున్న తర్వాతకి కింద 2 blocks ఉన్నాయా,
అర్రే ఓకే ఓకే సార్ ఓకే యా 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 నో 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 యా ఇప్పుడన్నా అందరూ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది గైస్. ఇప్పుడు మామూలుగా టిపిక్ ఓకే. ఇప్పుడు ఈ హోల్ చుట్టూ మనం ఇట్లా వేయాలి. హోల్ చుట్టూ ఇంకే హోల్ ఎట్లా అంటే చెప్పడం రావట్లే, ఇప్పుడే చేసి చూపిస్తా. ఇప్పుడైతే ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లా హోల్ చుట్టూ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇప్పుడు ఒక బ్లాక్ ఇట్లా పెట్టుకోండి, ఎక్స్టెండ్ చేయండి ఒక బ్లాక్ ఇట్లా. అదే ఇలా అయితే ఎక్స్టెండ్ చేసిన తర్వాత అయితే కనిపిస్తా. ఓకే, ఇలా అయితే 2 బ్లాక్స్ అయితే ఇలా ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత బెడ్స్ ఉంటాయి కదా, బెడ్స్ ఇక్కడ నింపేయండి మొత్తం పట్ట. అందుకని అన్ని బెడ్స్ తెచ్చాను నేను. తక్కువ అవుతాయి మేము ఎక్కువ అనుకున్నా కానీ తక్కువ అవుతాయి ఏమో నాకు తెలియదు. అరే ఓకే, అన్ని బెడ్స్ అయితే వేసాకైతే చూపిస్తా. అరే నువ్వు సైన్ బోర్డ్ ఇట్రా, ఇదొక బెడ్. ఓకే ఓకే కరెక్ట్గా అయితే తేవలేదు, 3 అయితే ఎక్స్ట్రా మిగిలిపోయాయి, పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ కింద బ్లాక్స్ కనిపిస్తున్నాయా, ఆ బ్లాక్స్ అయితే తీసేయాలి మీరు. ఈ బెడ్ ఒకటి ఇట్లా పైన ఉండాలి, బ్లాక్స్ అన్నీ అయితే తీసేయాలి కింద. ఓకే చూడొచ్చు, ఇలా అయితే ఉండాలి. ఇలా అయితే ఉండాలి గైస్, పైన బెడ్ అట్లుండి. ఓకే ఓకే వాటర్ తక్కువైంది ఇక్కడ. ఓకే కరెక్ట్గానే ఉంది. ఆ తర్వాత ఏం చేయాలంటే పడుకోవాలి. జోగ్గాను ఇప్పుడు నాకు నైట్ అవుతుంది, పడుకోవాలి. ఆ తర్వాత విలేజెస్ని అయితే తేవాలి. ఏం చేస్తా, రైల్ ట్రక్ వేసుకుని మొత్తం ఇట్లా వీడి పేరు మర్చిపోయినా, ఐరన్ మ్యాన్ లాగా వచ్చేస్తా. రైల్ ట్రాక్ వేసుకొని బుష్ అనుకుంటా. ఓకే ఓకే నో మోర్ జోక్స్. రైల్ ట్రాక్ అయితే ఇక్కడ నుంచి కొంచెమే దూరం ఉంది, ఇక్కడ దాకా వేసేస్తే కొన్ని విలేజర్స్ అయితే పైకి అయితే వెళ్ళాలి. 10 విలేజర్స్ అయితే తేవాలి పక్కా. 10 విలేజర్స్ అయితే మినిమం ఉండాలి, పోయి తేవాలి ఇప్పుడు. అమ్మ బాబోయ్, వీళ్ళని తెచ్చే లోపల అసలు చెప్పలేకపోతున్నా. ఏమైందంటే వీళ్ళు వచ్చారు గైస్, వీళ్ళు వచ్చేలోపు రేడు. అమ్మ రేడు ఏంటబ్బా, నేను చూస్తే పక్కన చూస్తే రేపు ఇందాక నేను వాళ్ళని కొట్టా కదా, ఏం గ్లిచ్ అయిందో ఏంటో కానీ పక్కన లేదు, ఇట్లా పక్క రేడ్ సింబల్ లేదు. ఏమైంది, ఏం గ్లిచ్ అయిందో ఏందో కానీ ఆ విలేజర్ని నా నెదరైట్ ఫోర్తో కొట్టి, అంటే నిజంగా కొట్టి, నేను బకెట్ ఉంది కాబట్టి బకెట్తో వెళ్ళి మిల్క్ తీసుకొచ్చి తాగి మళ్ళీ విలేజర్స్ తెచ్చారు. అమ్మో నిజంగా గైస్ దారుణం మీరైతే. బాబా 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 సర్లే ఎట్లా అట్లా వీళ్ళు కనుక పని చెయ్యలేదు, పక్కన చూస్తున్నావు స్వాడ్, దీంతో పట్ట 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 కొట్టుడే. ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఎంతో యూస్ఫుల్ అయిన ఇవి పడేద్దాం, నాకు అవసరం కూడా లేదు ఇవి. ఒక గోల్డ్ ఫామ్ అన్నీ పెట్టుకొని తొక్కలు ఇవి ఎందుకు. అండ్ ఇప్పుడైతే ఏం చేయాలంటే నిజంగా నాకైతే చుక్కలు, వీళ్ళేమో కూర్చోమంటే చుక్కల కంటే దారుణంగా బాబా 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 ఆ పర్ఫార్మెన్సు వీడియోలో కట్ చేస్తలే కానీ అదంతా బాబోయ్ నేను అట్లాంటి చూపాను. అమ్మ నీకు తెలియదు, మధ్యలో నేనైతే వద్దులే చెప్పండి, వదిలేండి. ఓకే ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక్కసారి క్లాస్ ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే మిడిల్ చూసుకోండి. మిడిల్ చూసుకొని 9 బ్లాక్స్ అయితే ఇట్లా మీకు చెప్తా అర్థం కానీ చేసి చూపిస్తా. ఇట్లా మిడిల్ సెంటర్ చూసుకొని అటు 4 ఇటు 4 పెడితే 9 అయిపోతాయి. అట్లా పెట్టేసి 3 బ్లాక్స్ ఎక్స్టెండ్ చేయండి. 1 2 3 అంతే. ఇట్లా ఇక్కడ మిగిలిన గ్యాప్ అంతా ఫిల్ చేసేయండి. ఓకే ఓకే
ఓకే ఓకే ఓకే ఓకే ఓకే విలేజ్ తెచ్చాను దారుణం ఏంటి తెలుసా గైస్, జాబ్ ఉన్న విలేజెస్కి తెచ్చాను. నాకు అదే జాబ్ ఉన్నారు కదా, అక్కడికి వచ్చా నాకు గుర్తొచ్చింది చెప్పడం మర్చిపోయా. ఆ తర్వాత ఏం చేయాలంటే గైస్, కార్నర్స్ మొత్తం అన్ని కార్నర్స్ 2 blocks 1 2 పైకి అనుకోండి 2 blocks 1 2 అన్నీ 4 కార్నర్స్ 1 2 1 2. ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్లెచింగ్ టేబుల్స్ ఇక్కడ అంటే కింద దూకేస్తే ఇప్పుడు నైట్ కూడా అవుతుంది, పడుకోవాలి. అమ్మయ్య, ఇప్పుడు దీంట్లో ఐరన్ గోలమ్స్ వచ్చి పడతారు. ఇప్పుడే కాదు, ఇంకా ఒక ప్రాసెస్ ఉంది, అది చేసిన తర్వాత ఈ ఫ్లెచింగ్ టేబుల్స్ తీసుకోవాలి. గుడ్ నిన్ని గైస్, గుడ్ నిన్ని బాగుంది కదా. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్లెచింగ్ టేబుల్స్ తీసుకుని పైకి వెళ్దాం ఇప్పుడు. గైస్, ఫ్లెచింగ్ టేబుల్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఉందా 1 2 1 2 3 4 5. ఓకే గైస్, అక్కడ నేను ఎందుకు పెట్టట్లే అంటే నా దగ్గర ఫ్లెచింగ్ టేబుల్స్ లేక కాదు, అక్కడ పెట్టకూడదు. ఒక సైడ్ మీరు చూస్ చేసుకుని పెట్టకండి, అక్కడ అస్సలు పెట్టద్దు. ఓకేనా, ఇట్లా కవర్ చేసేసేయండి. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఒక మహాత్ములైన విలేజర్స్ని ఇక్కడికి తేవాలి. అక్కడ రైల్స్ పడేసినట్టున్నా ఇందాక, ఆ రైల్స్ ఒకసారి వెళ్ళి తెచ్చుకొని వీళ్ళందరినీ అక్కడ ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఓకే గైస్, అందరినీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఏందో ఇప్పుడు ఈ వీడియో చేస్తూ నాకు ఈ వీడియో అయితే ఇప్పుడు కట్ చేయకుండా చెప్తే 2 hours వీడియో అయింది ఇప్పుడు ఇది. ఇంకా నేను కట్ చేసి ఎంత అవుద్దాం మరి, ఎంత 40 or 30 minutes చేయాలి దీన్ని, 2 hoursని. బాబు చాలా ఎడిటింగ్ ఉంది. ఓకే, వీళ్ళందరినీ అయితే పైకి రప్పించేద్దాం. అది ఇంకోటి మర్చిపోయా, ఇక్కడైతే మీరు గ్లాస్ అయితే పెట్టాలి, ఓన్లీ గ్లాస్ అయితే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చూసి వాళ్ళు భయపడిన, అంటే లాభం ఉంది కాబట్టి భయపడిన తర్వాత ఐరన్ గోలెం వీలే స్పాన్ చేస్తారు. ఇక్కడ ఒక గ్లాస్ అయితే పెట్టేసేయండి. అండ్ టార్చ్, ఓకే టార్చ్ ఇక్కడ ముందే చెప్తాను, ఇక్కడ టార్చ్ అయితే పెట్టేసేయండి. ఓకే, గ్లాస్ స్టెయిన్ అయితే పెట్టేద్దాం. అది చూడొచ్చు గైస్, వీళ్ళు తెస్తూనే అక్కడ ఐరన్ గోలెం వచ్చి పడిపోయాడు. ఓకే, ఇంకొన్ని విలేజెస్ని అయితే తేవాలి, అదొకటి మిగిలిపోయింది. చూసారా, చెప్పాను క్యాట్స్ కూడా వస్తాయని. వెళ్ళిపో. అమ్మయ్యా, పైన వర్కౌట్ అవుతుంది గైస్. ఇప్పుడు వీళ్ళని ఇలాగే వదిలేకుండా ఇక్కడ స్లాబ్ అయితే పెట్టాలి. ఇక్కడ కనుక ఏదైనా మాన్స్టర్ స్పాన్ అయిందనుకోండి, వీళ్ళ పని అయిపోయిందనుకోండి, మళ్ళీ వచ్చి నేను పెట్టాలి. కొద్దిగా జోక్. అమ్మ బాబోయ్, వద్దు. సారీ. ఏంటి విలేజర్స్ ఎక్కువ అనుకుంటున్నారా? బ్రీడింగ్ పొటాటోస్ ఇచ్చా కొన్ని. వెళ్ళు మంచిగా, అసలు మొత్తానికి వర్కౌట్ అవుతుంది గైస్. అమ్మాయి నా పని అయిపోయిందిరా బాబు. అమ్మ, కింద అవసరం లేదులేండి. అయ్యే షో పిల్లి. ఇట్స్ పర్ఫెక్ట్ గైస్. ఇందాక నేను వేసిన బ్లాక్స్, ఇందాక ఇది పడిపోయినట్టుంది. ఇట్స్ గ్రేట్ గైస్, ఇట్స్ గ్రేట్. చూసారా, నేను ఇప్పుడు నా పని అయిపోయిందా, మీరే చూసారు కదా వీడియోలో, అప్పుడే అంతే వచ్చేసినాయి ఐరన్స్. ఇక్కడైతే ఇలా పెట్టేసి, ఇది ఇలా తీసేసి, ఇది తీసేసి ఇక్కడ ఇదైతే పెట్టేద్దాం.
పెట్టేసిన తర్వాత నేను ఇట్లా కొంచెం పైకి వెళ్ళిపోతే ఇది ఎందుకంటే గైస్ ఇక్కడ పిల్లులు వస్తే కొంచెం బాగోదు కదా, అందుకని యా పంప 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 గైస్ సేఫ్. ఆగండి రా, ఒక్కొక్క 10 నిమిషాలు ఆగండి. చేసిన అందుకే కానీ ఒక 10 నిమిషాలు ఆగండి. 10 నిమిషాలు ఆగకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఫ్లేవర్స్ ఇస్తారు వీళ్ళ చెత్త విలేజర్స్కి వేయడానికి. పర్లేదు వేసుకుందాం, ఎందుకంటే ఎంతైనా తెచ్చింది నేనే కదా. అరే అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇందాక నుంచి వాడిని ఎత్తుకున్నా కదా నేను. అప్పుడైతే ఒక కంపోస్టర్ అయితే తీసుకోండి. చెప్పాక ఎక్కువైతే బెడ్స్ అన్నీ చెప్పినట్టే ఇవన్నీ తీసుకొని కొంచెం డీప్ ఇట్లా తవ్వండి. 1 2 యా సేవింగ్. వచ్చి ఈ చెస్ట్ ఉందా, ఈ చెస్ట్ తీసుకొని పొటాక్ ఇప్పుడు ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ ఇది తీసి ఇక్కడ కంపోస్టర్ పెట్టండి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, కంపోస్టర్ పెట్టి ఇక్కడ ఇప్పటివరకు ఏం చేస్తున్నా మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. యా ఇక్కడైతే ఇది పెట్టేసి అంతే. ఇక్కడైతే మీకు అన్లిమిటెడ్ బోన్ మిల్ అయితే అయిపోతుంది. బోన్ మిల్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫ్లేవర్స్ ఇస్తూ ఉంటారు కదా, చూపిస్తావండి. 3 ఫ్లేవర్లు వచ్చాయా? ఎక్కువ వచ్చాయి, 11 ఫ్లేవర్స్ వచ్చాయి. అప్పుడే 34 అయిపోయాయి చూడొచ్చు గైస్ ఇక్కడ. ఇంకా కొంచెం కింద రావాలా? ఇది ఓపెన్ కావట్లేదు, కొంచెం కిందకి వెళ్దాం గైస్ ఇంకొంచెం. ఓకే, ఇలా ఇది చేసుకోండి, కొంచెం కిందకైతే చేసుకోండి. అంటే 3 బ్లాక్ కింద డిక్ చేసేసేయండి. అరే స్లాబ్ పెట్టాం కదా ఇక్కడ, కేసులు పెట్టేద్దాం. ఇక్కడ ఇది తీసేసి ఆ యాక్స్ తేలేదా? తెచ్చాగా, యాక్స్తో కొట్టు పాట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా కదా చూడండి, మీరు ఇక్కడ ఇది పెట్టేయండి, కాపర్ పెట్టండి, కంపోస్టర్ తీసుకోండి. ఇది ఇక్కడ తీసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే ఇది పెట్టేయండి, ఇక్కడ ఆ తర్వాత ఇది పెట్టేయండి. యా ఇప్పుడైతే మీకు ఏమైనా కావాలంటే ఐరన్ బ్లాక్స్ కాదు. యా కొంచెం సేపు నేను ఏఎఫ్కే ఉన్నాను అనుకోండి, ఇంకా ఎక్కువ ఐరన్ వస్తుంది. బట్ నేను ఉంటాను, అదంత ఓపిక లేదు. ఏఎఫ్కే ఉండడానికి ఓపిక ఎందుకు లేండి, అయినా నేను ఉండను, ఎందుకంటే ఎట్లా వస్తున్నాయి కదా గైస్, అందుకని నథింగ్ అంతే గైస్. మీకోసమే సంగం మర్చిపోయా నేను. అవును, మిమ్మల్ని పిలవడం నేను మర్చిపోయా. అయ్యో నిన్ను పిలవడం మర్చిపోయా కదా అస్సలకి. ఏడప్పుడు పడుకోరా బాబు తొందరగా నువ్వు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, ఇంతే. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. అప్పటి వరకు అయితే జై హింద్, జై భారత్. అప్పటి వరకు అయితే చెప్పండి క్రీపర్స్. అప్పటికైతే బాయ్ బాయ్, సాయోనారా.